హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి. వెకేషన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం చాలా పెద్ద పని. కానీ ఈసారి మేము ఏమనుకోకుండా, ఏం ప్లాన్ లేదు, సడన్గా లాస్ట్ మినిట్లో వరంగల్ వెళ్దాం అనుకున్నాము. సో మా వరంగల్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ మేము చూసిన ప్లేస్ వచ్చి రామప్ప టెంపుల్. హైదరాబాద్ నుంచి వరంగల్కి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ వరంగల్ నుంచి ఇక్కడికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. మేము మా చెల్లి వాళ్ళం కలిసి 2 ఫ్యామిలీస్ వచ్చాము. మేము ఇంటి దగ్గర వచ్చి అరౌండ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. 9:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 3 o'clock అయిందనమాట. సో వరంగల్కి వచ్చి వరంగల్ నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రావెల్ చేసాము. ఈ రామప్ప టెంపుల్ వచ్చి ములుగు జిల్లా పాలంపేట విలేజ్లో ఉంది. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఇలాగ గ్రీనరీగా పార్క్ లాగా ఉంటుంది. ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దూరంగా కనిపించేదేనమాట టెంపుల్, అక్కడికి వెళ్ళాలి. ఆ టెంపుల్కి ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆ రోడ్డు మధ్యలో ఈ పార్క్ ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికైతే చాలా బాగుంది. ఇంకా మనమైనా సరే అలా కూర్చొని కాసేపు స్పెండ్ చేయొచ్చు. చాలా క్లీన్గా ఉందన్నమాట, నీట్గా ఉంది. ఎక్కడికైనా ఒక ప్లేస్ చూడటానికి వెళ్తున్నాము అంటే నేను కంపల్సరీగా ఆ ప్లేస్ గురించిన డీటెయిల్స్, కొన్ని మినిమం నాలెడ్జ్ తెలుసుకోవడానికి నేను ముందుగానే కొంచెం గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను. సో యాక్చువల్గా నాకు అంత టైం లేదు. ఈసారి వరంగల్ ట్రిప్ చెప్పాను కదా, సడన్గా ప్లాన్ చేసుకున్నాము అని. అయితే కార్లో వచ్చేటప్పుడే యాక్చువల్గా మేము మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. సో నేను కార్లో ఉన్నప్పుడు ఈ రామప్ప టెంపుల్ గురించి, అసలు వరంగల్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అవి వేటికి ఫేమస్, ఇలాగా కొన్ని డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అలా మా ఫస్ట్ డే ట్రిప్లో ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకునేది రామప్ప టెంపుల్, నెక్స్ట్ లక్నవరము. ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉందని చెప్పారు, బట్ మాకైతే టైం సెట్ అవ్వలేదు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ 3:30 అయిపోయింది. మేము యాక్చువల్గా రామప్ప టెంపుల్ని ఆప్షనల్గా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే లక్నవరంకి వెళ్దాము, అక్కడ బోటింగ్, అది జస్ట్ చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది, బోటింగ్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఆన్ ది వేలో కదా, ఆల్రెడీ 3:30 అయిపోయింది. మొత్తం కవర్ చేయగలమో లేదో, ఎందుకు రామప్ప టెంపుల్ నెక్స్ట్ డే చూద్దాము, లేదంటే ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే, లక్నవరంకి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇక్కడికి లేటుగా వచ్చినా సరే ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని చూశాక అనిపించింది నాకు, డైరెక్ట్గా లక్నవరంకి వెళ్ళుండుంటే డెఫినెట్గా ఈ ప్లేస్ మిస్ అయ్యి ఉండేవాళ్ళము అని. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా మా ట్రిప్పులో, ఈ వరంగల్ ట్రిప్పులో నాకు బాగా నచ్చిన ప్లేసు ఈ రామప్ప టెంపులే అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా టెంపుల్స్ గురించి, నేను ప్లేసెస్ గురించి ఆల్రెడీ చెక్ చేశానని. సో రామప్ప టెంపుల్ గురించి చూసినప్పుడు 800 సంవత్సరాల ముందు కట్టిన గుడి అని చెప్పి ఉన్నది. కానీ ఈ టెంపుల్ని చూస్తే మాత్రం అసలు అలా అనిపించదు. మరి ఇన్ని సంవత్సరాల ముందు కట్టిన ఇంత పురాతన కట్టడం అని మాత్రం అనిపించదు, అంత బాగుంది. అంటే ఆ గుడిని కట్టిన రాళ్ళు కానీ ఇప్పటికీ అసలు చెక్కు చెదరకుండా అలా ఉన్నాయంటే నిజంగా అప్పట్లో కట్టిన వాళ్ళ గురించి అనుకోవాలి. యాక్చువల్గా ఈ టెంపుల్ కాకతీయుల కాలంలో గణపతి దేవుడి ఆ రాజు కాలంలో కట్టారంట. దీన్ని కట్టింది రేచర్ల రుద్రయ్య అని చెప్పి ఉన్నది. సో ఆయన పేరు మీదుగానే ఈ టెంపుల్కి రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఉండే దేవుడు వచ్చి శివయ్య స్వామి, శివుడు. సో ఈ శివునికి రామలింగేశ్వర స్వామి అని కూడా ఇక్కడ పిలుస్తారనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ని చూడకముందు జస్ట్ ఏదో గూగుల్ అలా సెర్చ్ చేశాను, కానీ కొంత డేటా మాత్రమే తెలుసు. టెంపుల్ని చూశాక నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ టెంపుల్ అంత బాగుందనమాట. అరే 800 సంవత్సరాల ముందు కట్టినా కూడా ఇప్పటికీ ఇలాగ ఉంది అంటే అసలు ఏంది, దీని గురించి కొంచెం తెలుసుకుందామని మళ్ళీ నేను సెర్చ్ చేశాను. ఎందుకంటే మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మళ్ళీ చూశాను, చెక్ చేశాను. నిజంగా ఇవన్నీ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయాలండి. ఇంత పురాతన కట్టడాలు ఇప్పటికీ ఇలాగ చెక్కు చెదరకుండా ఇలాగ ఉన్నాయంటే నిజంగా గ్రేటు. ఈ టెంపుల్ యాక్చువల్గా కింద ఇసుక మీద కట్టారంట. మామూలుగా మేము నడిచేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిందంతా ఇసుక ఉంటుంది. ఇసుక మీద ఇంత పెద్ద రాళ్లతో ఆ టెంపుల్ని అక్కడ కట్టారు. అండ్ ఈ గుడిని కట్టడానికి వాడిన ఆ ఇటుకలన్నీ కూడా నీళ్ల మీద తేలాడే ఇటుకలంట. అండ్ మెయిన్ చెప్పుకోదగింది ఏంటంటే ఈ రాళ్ల రంగు ఇంకా ఇప్పటికీ కూడా అలానే ఉంది. మీరు చూసారంటే అక్కడ పైన ఏదో పెయింటింగ్ వేసినట్టు అలాగే ఏం కాదు, అప్పటి నుంచి కూడా
ఆ స్టోన్ యొక్క కలర్ మాత్రం సేమ్ అదే కలర్లో ఉంది అంట. లోపల కూడా ఆ బ్లాక్ స్టోన్ కానీ అది ఏం రాయో ఏదో అక్కడ చెప్పారు. యాక్చువల్గా గుళ్ళో మేము అడిగినప్పుడు చెప్పారు. అది యాక్చువల్గా ఒకటే బండ మీద అక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పిల్లర్స్ అనేది ఒకటే రాయి, పొడవుగా ఒకటే రాయి ఉంటే ఆ రాతి మీద ఇలాగా ఈ శిల్పాలని చిన్న 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 బొమ్మల్ని ఆ కాలంలో ఆ రాజుల కాలానికి సంబంధించిన బొమ్మలు అలాగా కొన్ని ఆ శిల్పాలను అలాగ చెక్కారంట. అది మొత్తం ఒకటే రాయి అంట. సో అలా ఒకటే రాయి మీద చెక్కి అలాగా స్తంభాలని ఆ పిల్లర్స్ని అలా పెట్టారు. నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. మీకోసం నేను చాలా జూమ్ చేసి దగ్గరగా వెళ్ళి మరి వాటిని అంతా క్యాప్చర్ చేశాను. ఇలాంటి ప్లేసెస్కి మనం చూడటానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, పిల్లలకి ఆ ప్లేసెస్ గురించి ఇలాగ చెప్తే వాళ్ళకు కూడా మన ఇండియన్ కల్చర్ మీద కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. నేనైతే మా పిల్లలకి ఎప్పుడు రాజుల కథలు చెప్తుంటాను. వాటితో పాటు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఒక ఒక కొత్తగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారనమాట. మా పాపకు బాగా తెలిసిన కథ ఏంటంటే రాజుల కథ. అంటే ఒక రాజు, 7 కొడుకులు, 7 చేపల కథ. ఇప్పుడైతే రామప్ప టెంపుల్ గురించి కూడా చెప్పాము. రేచర్ల రుద్రయ్య గురించి కూడా నేను తెలుసుకున్నాను. నాతో పాటు నేను తెలుసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా పిల్లలతో కూడా షేర్ చేశాను. సో పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ చూపించడం చాలా ఇంపార్టెంట్. మరీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే వాళ్ళకు కూడా పెద్ద ఐడియా ఉండదు. కొంచెం పెద్ద అయితే మినిమం 6 to 7 ఇయర్స్ అలాగైతే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. మనం చెప్పేది కూడా అర్థమవుతుంది కాబట్టి ఆ ఏజ్లో ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళామంటే బాగా యూస్ఫుల్ ఉంటుంది. మా చిన్నదానికి ఏం అర్థమైందో నాకైతే తెలియదు. బాగా ఎంజాయ్ చేసింది. మేబీ ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో చూసుకుంటుందేమో. మా పెద్దమ్మాయికి మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే. ఇది ప్రపంచవ్యాప్తంగా వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మేబీ ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి ఇంకా పనులు ఏమన్నా గవర్నమెంట్ తరపున చేస్తారనుకుంటా. చుట్టుపక్కల అయితే మాత్రం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అలాంటివి ఏం లేవు. స్టే చేయాలన్నా ఏదైనా సరే అకామిడేషన్కి వరంగల్కే వెళ్ళాలి. నియర్ బై కూడా అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. హైవేలో చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి అంతేగాని స్టే చేసే అంత స్టార్ హోటల్స్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ అకామిడేషన్ అయితే లేదు. చిన్న పల్లెటూరులే ఉన్నాయి. స్టే చేయడానికి మాత్రం వరంగల్కే వెళ్ళాలి. ఈవెన్ లక్నవరం కూడా అంతే అనమాట. యాక్చువల్గా మనము హైవే మీద నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో వచ్చామంటే రామప్ప టెంపుల్, ఈ పాలంపేట విలేజ్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్ళామంటే లక్నవరం వస్తుందన్నమాట. అలా మేము 3:30 నుంచి దాదాపు 4:10 వరకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఈ టెంపుల్లో ఉన్నాము. ఇక మళ్ళీ మేము లక్నవరం వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది. అక్కడ కూడా 6:30కి అక్కడ ఐలాండ్ లోపలికి తీసుకెళ్లరు, బోటింగ్ కూడా క్లోజ్ చేస్తారు అని చెప్పి నేను చెక్ చేశాను. అందుకని చెప్పి ఇక్కడ మేము చాలా ఫాస్ట్గా అంటే ఒక 40 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఎక్కువసేపు ఉండొచ్చు, కాసేపు కూర్చోవచ్చు. మేమైతే ఎక్కడక్కడ కూర్చొని స్పెండ్ చేసినంత టైం లేదు కాబట్టి 40 మినిట్స్లో టెంపుల్ని మొత్తం కవర్ చేసుకొని మేము మళ్ళీ లక్నవరంకి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్లేసు, ఫస్ట్ డేనే 2 ప్లేసెస్ చూసాము. ఫస్ట్ రామప్ప టెంపుల్, నెక్స్ట్ వచ్చి లక్నవరంకి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో లక్నవరం గురించి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మీకేమనిపించింది, రామప్ప టెంపుల్ ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.